ఫోన్ కాల్ తో మీ బంగారాన్ని విడిపించి ప్రెజెంట్ మార్కెట్ రేట్ కే కొని బ్యాలెన్స్ అమౌంట్ ని క్యాష్ గా లేకపోతే సమానమైన బంగారాన్ని మీకిస్తుంది అక్షయ గోల్డ్ హబ్. వెనిజువేలాపై మెరుపు దాడులకు దిగి ఆ దేశ అధ్యక్షుడిని బంధించి న్యూయార్క్ తరలించిన అమెరికా ప్రస్తుతానికి వెనిజువేలాను తామే పరిపాలిస్తామని ప్రకటించింది. వెనిజువేలాలోని చమురు నిల్వలను వెలికితీసి ఇతర దేశాలకు విక్రయిస్తామని అధ్యక్షుడు ట్రంప్ తెలిపారు. అమెరికా సార్వభౌమత్వాన్ని దెబ్బతీసే వారికి, అమెరికన్ల జీవితాలను ప్రమాదంలో పడేసే వారికి ఇదో హెచ్చరిక అని ఆయన పేర్కొన్నారు. అవసరమైతే వెనిజువేలాపై మరింత పెద్ద దాడి చేస్తామని స్పష్టం చేశారు. అమెరికాలోకి అక్రమంగా డ్రగ్స్ ను సరఫరా చేస్తోందనే నెపంతో అగ్రరాజ్యం వెనిజువేలాపై మెరుపు దాడులకు దిగింది. వెనిజువేలా కాలమానం ప్రకారం శనివారం అర్ధరాత్రి రాజధాని కారకాస్లోని 7 కీలక స్థావరాలపై అమెరికా బలగాలు దాడులు చేశాయి. సైనిక స్థావరంలోని ఇంట్లో ఉన్న అధ్యక్షుడు నికోలస్ మదురో, ఆయన భార్య సిలియా ఫ్లోర్స్ ను అదుపులోకి తీసుకున్నాయి. వారి బెడ్రూమ్ నుంచే బలవంతంగా లాక్కెళ్లినట్లు తెలిసింది. మదురో దంపతులను యుద్ధ విమానంలో వెనిజువేలాను దాటించి యుద్ధ నౌక ఐవో జిమా ఎక్కించారు. ఆ నౌక కొద్దిసేపటి క్రితం న్యూయార్క్ చేరుకోగా అక్కడి నుంచి మదురోను తరలించారు. వెనిజువేలాపై దాడుల వివరాలను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తొలుత తన సామాజిక మాధ్యమం ట్రూత్ ద్వారా ప్రకటించారు. అయితే ఈ దాడులకు ఆయన చట్టసభ కాంగ్రెస్ నుంచి ముందస్తు అనుమతి తీసుకోలేదు. దాడుల తర్వాత ఆ ప్రక్రియను ప్రారంభించారు. ఈ ఆపరేషన్లో అమెరికా డెల్టా ఫోర్స్ పాల్గొంది. తర్వాత వెనిజువేలా అధ్యక్షుడు మదురో, ఆయన భార్య సిలియా ఫ్లోర్లను యుద్ధ నౌకలో న్యూయార్క్ తరలిస్తున్నట్లు ట్రంప్ అధికారికంగా ప్రకటించారు. అక్కడే వారిని ప్రాసిక్యూట్ చేస్తామని వెల్లడించారు. అమెరికా చట్టాల ప్రకారం మదురో దంపతులను శిక్షిస్తామని తెలిపారు. వెనిజువేలా సైన్యాన్ని నిర్వీర్యం చేశామని తెలిపారు. లక్ష్యాన్ని ఖచ్చితంగా చేరుకునేందుకు దాడుల సమయంలో కారకస్లో విద్యుత్తును నిలిపేశామని వెల్లడించారు. వెనిజువేలాలో చమురు వ్యాపారం అస్తవ్యస్తంగా ఉందని, అమెరికాలోని పెద్ద కంపెనీలు అక్కడికి వెళ్లి మౌలిక వసతులను కల్పించి ఆ దేశానికి ఆదాయాన్ని సృష్టిస్తాయని ట్రంప్ వివరించారు. సురక్షితంగా అధికారాల బదిలీ జరిగే వరకు వెనిజువేలాను తామే నడిపిస్తామన్నారు. A spectacular assault, and it was an assault like people have not seen since World War II. It was a force against a heavily fortified military fortress in the heart of Caracas to bring outlaw dictator Nicolas Maduro to justice. We're going to run the country until such time as we can do a safe, proper, and judicious transition. We're going to have our very large United States oil companies, the biggest anywhere in the world, go in, spend billions of dollars, fix the badly broken infrastructure, the oil infrastructure, and start making money for the country. And we are ready to stage a second and much larger attack if we need to do so. So we were prepared. అమెరికా దాడుల తర్వాత వెనిజువేలాలో జాతీయ అత్యవసర పరిస్థితి విధించారు. ఈ దాడులకు వ్యతిరేకంగా ప్రజలంతా ఐక్యం కావాలని వెనిజువేలా ప్రభుత్వం పిలుపునిచ్చింది. అమెరికా చర్యను సామ్రాజ్యవాద దాడిగా అభివర్ణించింది. అధ్యక్షుడు మదురోను అమెరికా బందీగా చేసుకున్న నేపథ్యంలో వెనిజువేలా అధ్యక్ష బాధ్యతలను ఎవరు చేపడతారన్న దానిపై స్పష్టత రాలేదు. ఉపాధ్యక్షురాలిగా ఉన్న డెల్సీ రోడిక్స్ ఆ బాధ్యతలు చేపట్టాల్సి ఉంది. అయితే ఈ రేసులో ఆమెతో పాటు హోంమంత్రి డియోస్డాడో కాబెల్లా, రక్షణ మంత్రి పాడ్రినో ఉన్నారు. వీరిలో పాడ్రినో, కాబెల్లోలకు సైన్యంపై పట్టుంది.